హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లవ్. సో ఇదైతే మేము మంగళవారం పూట నైట్కి అలా జస్ట్ బయటికి వెళ్ళామండి. అంటే హలీం తిందామని వెళ్ళాము. ఏ ఏ టైంకి వెళ్ళామంటే నైట్ 9:30 అలా అయిపోతుంది. మేము ఉన్న ఏరియాలో ఆల్మోస్ట్ 9కే మొత్తం క్లోజ్ చేసేస్తారనమాట. బట్ మేమైతే వెళ్ళాం, ఏమో అఫ్కోర్స్ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ అయితే అంత మొత్తం అయిపోయిందంట, హలీం అలా ఏం లేదు అని చెప్పేసి అన్నారు. పోనీ ఏమైనా డ్రింక్స్ తాగుదామన్నా సరే ఏం షాప్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే దగ్గరలో ఉగాది ఉంది కదా, అందుకని చెప్పేసి ఏమి అయితే ఓపెన్లో లేవన్నమాట. 9కే అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ అయితే మళ్ళీ వర్క్ రొటీన్ అవుతూ ఉంది. ఇదైతే బుధవారం రోజు నా మొత్తం పని అనమాట. సో చూడండి, పక్క తీస్తుంటే మా పాప ఎలా అడ్డంగా వచ్చి నుంచి ఉంటుందో, ప్రతి పనికి అంతే అడ్డంగా వచ్చి నుంచి ఉంటుంది అనమాట. ఏమైనా భయపెట్టిస్తే తప్ప లేకపోతే సైడ్కి అస్సలు పోదు, ప్రతి పనికి కాళ్ళకి అడ్డం పడుతుంది. ఇంకా ఇక్కడైతే పక్క పనులన్నీ తీసేసి చక్కగా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. ఎవ్రీడే మార్నింగ్ రొటేషన్ వర్కే అనమాట. అయితే నాకు ప్రతి ఒక్కరికి ఇదే, నాకని కాదు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో నా వర్క్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మొత్తం వచ్చేసి అంత అయిపోయిన తర్వాత బ్రష్ చేసేసి కొంచెం కాఫీ కానీ టీ కానీ అలా తీసుకుంటాం మార్నింగ్ పూట. ఎందుకు మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుందండి. మీకు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మన వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్కి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన డైలీ వ్లాగ్స్ నచ్చినట్లయితే. అండ్ ఇక్కడైతే నేను వేడివేడి టీ పోసేసుకుంటున్నానండి. నా కోసం గిన్నెలు ఉన్నాయి, నా కోసం బట్టలు ఉన్నాయి, అండ్ నా కోసము వంట ఉంది. ఇన్ని పనులు నా కోసం వెయిటింగ్ చేస్తున్నాయి అనమాట. సో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ మీకు వీడియో షూట్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ నేను వీడియో తీసేటప్పుడు నేను మాట్లాడుతున్నాను, బట్ మస్తు గందరగోళం అనమాట. పిల్లల మాటలు నా మాటలు అన్నీ ఏకమైపోతున్నాయి. అందుకే మీకు సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే గిన్నెలకి వంటకి ముందైతే నేను బట్టలు అయితే మడత పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బెడ్రూమ్లోనే వాష్రూమ్ ఉంటుంది. సో వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా బెడ్రూమ్ నీట్గా లేకపోతే అబ్బా ఎంత హెడ్ఏక్ అనిపిస్తుందో అసలు. సో బెడ్రూమ్ క్లీన్ అయిపోయినాక వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా అబ్బా నా బెడ్రూమ్ భలే నీట్గా ఉందిలే అనుకుంటాను అనమాట. అదొక ఆనందం నాకు. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే బెడ్రూమ్ అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అండ్ మొన్న మంగళవారం ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, అవైతే నేను బుధవారం రోజు మడత పెడుతూ ఉన్నానమాట. అండ్ ఇక్కడైతే మా పిల్లలు చపాతీ అడిగారు, బట్ ఎందుకు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదా, పిల్లలు కూడా భలే అడిగారు చపాతీ. అసలు సరేలే క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా చపాతీ చేద్దాంలే అనుకున్నాను. అండ్ ఆ చపాతీలోకి గట్టి కూర అస్సలు బాగోదు, కొంచెం ఏమంటారు జ్యూస్గా ఉన్న కూర అయితేనే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను కర్రీ స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఈవినింగ్ టైంలో అవుతుందన్నమాట. అంటే అరౌండ్ 3కి అలా స్టార్ట్ చేసుకున్నాను నేను కుకింగ్. ఇది కూర అయితే ఎందుకంటే నైట్కి కూడా పనికొచ్చేస్తుంది కదా, మళ్ళీ రెండు సార్లు ఏం చేస్తాంలేండి, 3కి మాత్రం నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది కదా. అండ్ ఈ కర్రీ చేసే ప్రాసెస్లో టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మంగళవారం తోమిన గిన్నెలు ఉంటాయి కదా, సో నేను అయితే సదురుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ ఆ పని ఒకటి అయిపోయింది, బట్టల పని అయిపోయింది, అమ్మాయ అనుకున్నాను. ఇంకా గిన్నెలు సదిరేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలు తోమాలి కదా. మనకేమో చిన్న కిచెన్, దాని పక్కనే వాష్ చేసేది ఉంటుంది సింక్. ఆ రెండు ఒకటేసారి చేయాలంటే నా చిరాకు పుడుతుంది. అందుకని చెప్పేసి వంట అంతా అయిపోయిన తర్వాత కొంచెం తినేసి అప్పుడు గిన్నెల పని పట్టుకుందామని చెప్పేసి గిన్నెల జోలికైతే నేను అసలు వెళ్ళలేదు. అండ్ ఇక్కడైతే నేను ఉల్లిపాయ కూర అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. చపాతీలకి మోస్ట్ అయితే చపాతీలోకి చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ కర్రీ అనమాట. మా హస్బెండ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు ఈ కర్రీతో, మా పిల్లలు కూడా ఫుల్
ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఏమైనా లెస్ టైంలో మంచి కుక్ అయిపోతుంది అనమాట. సో ఉల్లిపాయ అండ్ ఇంకోటి కూడా వేసానండో, చూస్తూ ఉండండి. నేను చెప్తే మళ్ళీ మీరు ఎక్సైట్మెంట్ పోతుంది, అందుకని చెప్పేసి చెప్పట్లేదు. దీంట్లో ఒకటి వేసాను, చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే ఉల్లిపాయ కూర అయిపోయిన తర్వాత దాంట్లో చింతపండు రసం పోసుకోవాలి మనము, ఎందుకంటే ఉల్లిపాయ పొగరు తగ్గిస్తుంది అనమాట, అందుకని. అండ్ ఈ కుకింగ్ చేస్తూనే మళ్ళీ పనిలో పని అయిపోతుంది అని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నాను. చూడండి ఎంత పని చేశాను కదా నేను. ఇంత చేస్తూ మీకు వీడియో షూట్ చేస్తున్నాను కదా, ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు, ఒక్కరు కూడా కమెంట్ పెట్టట్లేదండి. ఏమున్నారండి అసలు మీరు, నిజంగా. కాకపోతే ఎంత హట్ అయిపోతున్నాను తెలుసా, నేను చాలా హట్ అవుతున్నాను. మీరు ఎవ్వరు కమెంట్ పెట్టట్లేదు, అప్రిషియేట్ చేయట్లేదు అని చెప్పేసి. బట్ ఈ రోజు నుంచి మీరు చేస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడైతే నా కుకింగ్ కూడా అయిపోతుంది, కర్రీ అయితే అయిపోయిందండి. అండ్ ఏం వేసానో చూడండి 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 చూడండి. అందరికి ఇష్టం కదా, మా హస్బెండ్ అయితే గుడ్ల మీద గుడ్లు తింటూ ఉంటాడు. నేనైతే ఎక్కువ తినను, బట్ ఇలాంటి కూరలు ఉండేటప్పుడైతే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఉల్లిపాయ కూరలో గుడ్డు కూడా వేసాను. మీరు ఎవరైనా ఇలా చేసుకుంటారా లేదా చెప్పండి. అండ్ మీకు ఇలాంటిది ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. చపాతీలు అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. అండ్ నా కోసం గిన్నెలు వేస్ట్ చేస్తున్నాయి అని చెప్పాను కదా, చూడండి వెయిటింగ్ నా కోసం వెయిటింగ్ అనమాట. అండ్ ఇక్కడైతే కర్రీ ఫినిష్ అయ్యిందా లేదా, గుడ్డు ఉడికిందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. బట్ 80% అయితే కుక్ అయిపోయిందండి గుడ్డు. ఇంకా కొంచెం ఉంది, మనం చిమ్లో పెట్టేసుకున్నాం అనుకో అది కూడా ఉడికిపోతుంది అనమాట. చూడండి చూడండి, గుడ్డు 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 ఎంత బాగుంది కదా. అండ్ చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. మా పిల్లలకి చపాతీ భలే ఇష్టం అండి. నా కొడుకు ఇంకా మమ్మీ చపాతీ చెయ్యి అంటాడు. ఎందుకని చెప్పేసి నా కొడుకు కోసం అయితే నేను చపాతీ చేస్తూ ఉన్నాను. అండ్ నేను కిచెన్ మేకోవర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా డర్టీగా ఉంది కదా, వీడియో చూస్తుంటే నాకే గలీజ్ అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి కిచెన్ మేకోవర్ చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ మేము కూడా తెలీదు ఎప్పుడు ఏమంటారంటే ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. బట్ మళ్ళీ ఇదంతా చేసుకుంటే వేస్ట్ అయిపోతుందేమో, మనీలో వేస్ట్ అవుతుందేమో అని బాధ అనమాట. సో అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాము. ఒకవేళ ఏ ట్రాన్స్ఫర్ లేదు అనుకుంటే కిచెన్ మేకోవర్ చేసేద్దాం, ఓకేనా. అండ్ ఇక్కడైతే నేను చపాతీలు చేసేస్తున్నాను కదా, కూర కూడా అయిపోయిందండి. ఇంకా చిమ్లో పెట్టేసి కట్టేయడమే. ఎంతగా చూడండి ఎంత బాగుందో, నిజంగా అండి చాలా టేస్ట్ వచ్చింది, చాలా బాగుందనమాట. ఇప్పుడైతే కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి. అండ్ ఇంకా ఇప్పుడైతే చపాతీలు కాలుస్తూ ఉంటాను ఇంకా, ఎందుకంటే వెంటనే వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది టేస్ట్. అదిగా క్లైమేట్ కూల్గా ఉంది, భలే మ్యాచ్ అయిందండి ఆ క్లైమేట్ కూల్కి ఈ చపాతీకి ఆ ఉల్లిపాయ గుడ్డు కూరకి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో అసలు. నిజంగా శారీ బ్లౌజ్ కూడా అంత మ్యాచింగ్ అవుదేమో, అంత మ్యాచింగ్ అయిందనమాట. జోకేసాను కదా. అబ్బా మీతో మాట్లాడుతూ రోజు నాకు అలవాటు అయిపోతుందండి. నిజంగా ఫస్ట్లో అయితే నేను మస్తు భయపడ్డాను, బాబు ఏమైనా తప్పు మాట్లాడేస్తానేమో, ఏమైనా అంటానేమో, ఏమో ఎట్లాగా అనుకున్నాను. కానీ నిజంగా మీరందరూ నా ఫ్రెండ్స్ లాగా అయిపోయారు, నా ఫ్రెండ్స్తోనే మాట్లాడుతున్నాను ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే మా పాప కూడా పిల్లలకు కూడా స్నానాలు చేపించేసానండి. అండ్ నేనే ఉన్నాను ఫ్రెష్ అవ్వడానికి. నేను టీషర్ట్ చేంజ్ చేసేసుకున్నాను కదా, అది కొత్త టీషర్ట్ ఏమైనా పడిపోతే అయ్యో మళ్ళీ కొత్త టీషర్ట్ మీద పడ్డదని చెప్పేసి మళ్ళీ అదొక ఫీల్ అనిపిస్తుంది. పాత టీషర్ట్ వేసుకొని పని చేసుకున్నాను అనమాట, అది మ్యాటర్. అందుకని కొత్త టీషర్ట్ తీసేసా. ఇక్కడ మా పిల్లలు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ క్యూటీస్ బంగారులు. అండ్ ఇక్కడ కూడా ఫినిష్ అయిపోయింది, అంట్లు తోమడం కూడా అయిపోయిందండి. చూడండి ఎంత పని చేశాను. అండ్ ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ నైట్కి పిల్లలకి పాలు ఇస్తాను, అండ్ నేను కూడా పాలు తాగుతూ అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు. సో అందుకని చెప్పేసి కాసేసామనుకో వాళ్ళు తినగానే కొంచెం పాలు ఆరిపోతాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేను ఈవినింగ్ టీ కోసం మేము పెట్టుకున్నాను, అన్ని పనులు చేశాను కదా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి టీ. మా ఊళ్ళో వర్షం వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. నా వ్లాగ్స్ నచ్చితే మాత్రం ఒక హాట్ సింబల్